నీకేం కావాలో అది అడగమన్నాడు. మీరు నా యందును నా మాటలు మీ యందు నిలిచి ఉంటే మీకేది కావాలో అది అడగమన్నాడు. అంతే. ఆండ్రూ మర్రే గారు నేను చెప్పిన పుస్తకంలో ఓ మాట అంటాడు, జీసస్ సెడ్, ఆస్క్ అండ్ ఇట్ షాల్ బి గివెన్, అండ్ హీ కెనాట్ లై. ఇఫ్ యూ హ్యావ్ ఆస్క్డ్ అండ్ యూ డిడ్ నాట్ రిసీవ్, దట్ మీన్స్ యూ డిడ్ నాట్ రియల్లీ ఆస్క్ అంటాడు. అడుగుడి మీకు ఇవ్వబడునని యేసయ్య అన్నాడు. ఆయన అబద్ధం చెప్పడు. నువ్వు అడిగాను అనుకుంటున్నావు, కానీ అడిగింది పొందలేదు అంటే దానికి అర్థం దేవుడు అబద్ధం చెప్పాడనే కాదు. అడిగాను అనుకుంటున్నావు, అడిగింది నువ్వు పొందలేదు అంటే నువ్వు అడగవలసిన విధంగా అడగలేదేమో అంటాడు. ఇక మనం ఎక్కడున్నాము, ఆయన ఎక్కడున్నాడో మనం ఎక్కడున్నాం. ఏమండి, ఈ రోజుల్లో ప్రార్థన కళ అనేది అంతరించింది. లెనార్డ్ రావెన్హిల్ గారి బుక్లో వై రివైవల్ టారీస్, ఉజ్జీవం ఎందుకు ఆగిపోతుంది అన్న చిన్న గ్రంథంలో ఆయన ప్రార్థన, రోదన ప్రార్థన అనే కళ అంతరించిపోయింది. అన్ని వాదోపవాదాలు, కీసులాడుకోవడం, కొట్లాడుకోవడం, ఇదే తప్ప అసలు దేవుని సన్నిధిలో టైం గడిపేవాడు ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలో తగినంత సమయము గడిపితే మనుషులతో వాదులాడడం వాడికి ఇష్టం ఉండదు. అసలు ముందు మనుషుల బలహీనతను గురించి మాట్లాడడం వాడికి ఇష్టం ఉండదు. యెషయా 1వ అధ్యాయం నుండి చూస్తే మొత్తం ఇశ్రాయేలుకు తెలివి లేదు, పాపిష్టి జనం, యోచింపరు, ఎద్దు కంటే అధ్వానం, గాడిద కంటే అధ్వానం, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాణి దొడ్డి నెరుగును, ఇశ్రాయేలుకు తెలివి లేదు అని అంతా తిట్టిపోశాడు. 6వ అధ్యాయంలో అత్యున్నత సింహాసనాసీనుడైన ప్రభువును చూడగానే వాడి గాడిద కంటే అధ్వానం, వీడు ఎద్దు కంటే అధ్వానం అంటాం మానేసి, అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడను. దేవుణ్ణి చూడని వాడు ఇతరుల బలహీనతల గురించి మాట్లాడతాడు. దేవుణ్ణి కళ్ళారా చూసిన వాడు తన సొంత బలహీనతను గురించి మాట్లాడతాడు. ఎవడైనా ఎక్కువ వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదని ఉంటే అంటే అదొక క్లియర్ సిమ్టమ్ ఏంటంటే వీడు ఇంకా దేవుణ్ణి చూడలేదు, దేవుడికి వీడు ఇంకా పరిచయం కాలేదు, ఎదురు కాలేదు, ఇంకా ఎదురు పడలేదు, దేవునితో ఎన్కౌంటర్ కాలేదు వీడికి. ఒక్కసారి దేవుణ్ణి అలా మనం కళ్ళారా చూస్తే మన మాట తీరు, ఆలోచన విధానం మొత్తం మారిపోతుంది. దేవుణ్ణి చూచిన వాడు అంతకుముందు ఉన్నట్టుగా ఉండడు. హీ విల్ బి డిఫరెంట్. వేరే భాష మాట్లాడతాడు వాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థన కొండ ఎక్కడం ఎవడో మానేశారు. అందుకని ఇప్పుడు ఇంటర్నెట్ నిండా చూడండి, ఆ సేవకుడు ఈ సేవకుడు ఒకడినోడు వ్యక్తిగతంగా దూషించుకుంటూ ఉంటారు. ఎడ్ సిట్రినెల్లి అనే ఒక ప్రాఫెట్ ఇప్పుడు ఉన్నారు ఇంకా అమెరికాలో. ఆయన ఒకసారి చిన్న షార్ట్ మెసేజ్ పెట్టాడు. ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ దిస్ ఈజ్ పాసిబుల్. హౌ కెన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఫైట్ అగైన్స్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్? చిన్న క్లిప్. క్రీస్తు శరీరానికి వ్యతిరేకంగా ఎలా పోరాడుతుంది నాకు అర్థం కావట్లేదు. ఒక క్రీస్తు సైనికుడు ఇంకో క్రీస్తు సైనికుడితో ఎలా పోరాడుతాడు? దట్స్ వాట్ హ్యాపెనింగ్. హౌ ఫూలిష్ ఇట్ ఈస్. ఎందుకు అంటే ఇంకా అత్యున్నత సింహాసనాసీనుని దర్శనం దాకా రాలేదు. దేవ దర్శనం పొందితే
మనిషి ఇంకొకటి గురించి మాట్లాడడు. దేవుని బిడ్డలారా, నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి.